హాయ్ ఫ్రెండ్స్, సత్యదేవ్, డాలి ధనంజయ, సత్యరాజ్, సత్య, ప్రియా భవానీ శంకర్ నటించిన సినిమా జీబ్రా. ఈ సినిమా కథ ఏంటి అంటే, కస్టమర్ రిలేషన్షిప్ మేనేజర్ కి ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ కి మధ్య అనుకోని సంఘటనలు జరుగుతాయి. ఆ అనుకోని సంఘటనలు ఓ దోపిడీకి కారణం అవుతాయి. ఆ దోపిడీ ఏంటి, ఈ బిజినెస్ మ్యాన్ ఎవరు, బ్యాంకులో పనిచేసే కస్టమర్ రిలేషన్షిప్ మేనేజర్ కి ఈ దోపిడీకి సంబంధం ఏంటి అన్నది సినిమా చూసి తెలుసుకోవాలి. దర్శకుడు ఈశ్వర్ కార్తిక్ కథని చాలా ఇంట్రెస్టింగ్ గా చెప్పడానికి ట్రై చేశాడు. అక్కడక్కడ అది ఫలించింది కూడా. కొంచెం కమర్షియల్ ఎలిమెంట్ని మిక్స్ చేసి అప్పుడప్పుడు కామెడీ యాడ్ చేసి సినిమాని బోర్ కొట్టకుండా సినిమాని నడిపించాడు. బ్యాంక్ సిస్టంలో ఉన్న లోపాలని అర్థం చేసుకొని దోపిడీ ఎలా జరిగింది అన్నది చాలా బాగా చూపిస్తాడు. నటీనటులు అందరూ ఈ సినిమాలో బాగా యాక్ట్ చేశారు. ముఖ్యంగా సత్యదేవ్, డాలి ధనంజయ మధ్య వచ్చే సన్నివేశాలు బాగుంటాయి. సత్యరాజ్ పాత్ర ఓకే అనిపిస్తుంది కానీ అంత గొప్పగా లేదు. ప్రియా భవానీ శంకర్ ఉన్న ఒకటే లేకపోయినా ఒకటే. సత్య కామెడీ అక్కడక్కడ నవ్వులు పండించింది. క్లైమాక్స్ అదిరిపోతుంది. క్లైమాక్స్ ని బాగా తీశాడు దర్శకుడు. రవి బస్రూర్ అందించిన మ్యూజిక్ కానీ పాటలు కానీ ఈ సినిమాకి ఏమాత్రం ప్లస్ కావు. రొటీన్ అయిపోతున్నాడు రవి బస్రూర్. ఫోటోగ్రఫీ బాగుంటుంది, బడ్జెట్కు తగ్గట్టే ఉంది. ఈ సినిమాని మల్టీ లింగ్వల్గా రిలీజ్ చేయడం బిజినెస్ ట్రిక్ అనుకోవచ్చు. దర్శకుడు ఎంచుకున్న పాయింట్ బాగుంది. ఖచ్చితంగా ఈ సినిమాను ఒకసారి తెర మీద చూడొచ్చు. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 3/5. మన స్కూల్ బెంచ్ లాగా ఎంత గట్టిగా ఉందోరా. కొట్రా, కొట్టు, పర్లేదు, కొట్టు. అబ్బా చైన్ పెట్టేసింది బాబాయ్. ఏంటి నువ్వు కొడతావా? కమా బిట్ మీ యార్. వద్దు బాబాయ్. వాణ్ణి నేను కొట్టడం లేదమ్మా, వాణ్ణే నన్ను కొట్టమంటున్నాను. నువ్వేం కంగారు పడక్కర్లేదు. అడుగుతావేంటి?